దేవునికి స్తోత్రం. రండి ప్రియులారా, ఈరోజు శనివారం. నిన్ననే మన కొరకు ప్రభువు ప్రాణం పెట్టిన దినము. 2026 సంవత్సరపు ఈ దినము 40వ రోజు శ్రమల ధ్యానంలో. ఏప్రిల్ 4వ తేదీ శనివారం. రండి కొద్దిసేపు దేవుని వాక్యము శ్రద్ధగా చదువుకొని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడవైన మహాత్మ్యం గల మా గొప్ప పరలోకపు తండ్రి, నాయన, మా యేసు రక్షకుడు మా కొరకు మరణం పొంది సమాధిలో ఉంచబడి మరణించక మునుపు అనేక శ్రమలు పొంది గాయపరచబడి అవమానపరచబడి గేలి చేయబడి అన్నీ సహించి చివరికి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. నేటి మా ధ్యానము ఈ 40వ రోజు చివరి రోజు. మా ధ్యానము మీకు నిశ్చయముగా అంగీకారమగునుగాక. మాకందరికీ దీవెనకరముగా ఆశీర్వదించమని మా అందరి రక్షకుడు, విమోచకుడు క్రీస్తు ప్రభుల వారి పేరిట మిక్కిలి వినయముతో దీనత్వముతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అంతా అయిపోయింది. ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన మరణించాడు. ఆమోసు 8వ గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఆ దినము 2000 సంవత్సరాల క్రితం మహాశుభ శుక్రవారము, పస్కా పండుగ దినము, మధ్యాహ్నమే చీకటి కమ్మిన దినము, మన ప్రభుల వారు మరణించిన దినము, ప్రాణం పెట్టిన దినము. సూర్యుని అస్తమింపచేయుదును. లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన జననం కంటే ముందు ఆయన వస్తాడని, ఆయన రాకడ గురించి పరిశుద్ధ సేవకులైన ప్రవక్తలు ఎంతమందో ప్రవచనాలు చదువుకున్నాం. ఆయన జననము, ఆయన మరణము, జననం తర్వాత ఆయన పవిత్ర జీవితము, ఆయన మరణము లేఖనముల ప్రకారం జరిగింది. లేఖనాలన్నీ ముందుగానే ఘోషించాయి. ప్రతి లేఖనము నెరవేరుచుండగా ఆయన రానే వచ్చాడు. యేసు క్రీస్తును పేరిట అవతరించాడు. పవిత్రురాలైన కన్యక గర్భమందు ఆత్మ ద్వారా జన్మించాడు. పవిత్ర జీవితాన్ని జీవించాడు. ఆయన అవమానపరచబడి అన్ని బాధలను సహించి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచేశాడు. ప్రియులారా,
పురాతన కాలమందు మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనాలు ప్రకారము, బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక నెప్పటికిని వంతు లేదు. చనిపోయిన వాళ్ళకి వంతులే ఎక్కడుంటాయి? మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తూ, వారిక ప్రేమింపరు, వారు పగపెట్టుకోరు, అసూయ పడరు, ద్వేషం ఉండదు, నిర్జీవముగా, జీవమే లేదు. చనిపోయిన వారికి జీవం ఉంటుందా? కాళ్ళు చేతులు కదిలిస్తారా? అచేతనంగా పడి ఉంటారు కదా. వారికి ప్రపంచంలో జరుగును, ఆకాశం కింద జరుగు సంగతులలో ఎప్పటికీ వంతు ఉండదు అని సొలొమోను తెలియచేస్తూ, ప్రాణం విడిచిన వెంటనే ఏం జరిగిందంటే, అప్పుడు దేవాలయ మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయము 51 చదువుతున్నాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చిరిగెను. 300 అడుగుల ఎత్తు. తెర 2గా చిరిగెను. పరలోకపు తండ్రికి కూడా మనసు ఉంటుంది కదా, మనసున్న మంచి దేవుడు కదా. కుమారుడు ఈ విధంగా మరణం పొందితే ఏ తండ్రి మాత్రం సహించుకుంటాడు? గుండెలు అవిసిపోవా? మధ్యాహ్న కాలం అందే అస్తమయమవుతుందా? సూర్యుడు కూడా ఈ ఘోర మరణము, ఈ ఘోర అవస్థ నేను చూడలేను తండ్రి, నేను చూడలేను, ముఖం దాచుకొని కళ్ళు మూసుకొని తన నిర్ణయించిన చోటుకు వెళ్ళి దాగుకున్నాడు. లోకరక్షకుడు, దైవకుమారుడు పొందే దీనత్వము, శ్రమ అనుభవమును చూచి సహించలేక సూర్యుడు దాగుకొని పారిపోయాడు, అదృశ్యుడయ్యాడు, కనపడలేదు. నేను చూడను అనుకున్నాడు. అప్పుడు మధ్యాహ్నమే చీకటైంది, మధ్యాహ్నమే భూమి మీద చీకటైంది. జ్యోతిర్మయుడు వెళ్ళిపోయాడు, జ్యోతిర్మయుడు ప్రాణం విడిచేశాడు. వెలుగు అయి ఉన్న ఆయనే వెలుగై ఉన్న మన రక్షకుడు, విమోచకుడు చనిపోయినప్పుడు సూర్యుడు చీకటి పోయాడు, సూర్యుడు అస్తమించాడు. మధ్యాహ్న కాలం అందే చీకటి భూమిని నిండుకున్నది. దేవాలయపు తెర చిరిగెను, భూమి వణికెను. మూడవది భూమి వణికెను. వణికెనంటే భూకంపము. ఉత్తర భారతదేశంలో గత రాత్రి భూమి కంపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 2026వ సంవత్సరపు గుడ్ ఫ్రైడే అనేక దినముల వరకు జ్ఞాపకం ఉండలాగున భూమి వణికింది ప్రియులారా, భూమి వణికింది. భూకంపం వచ్చింది, నార్త్ ఇండియా అంతా గడగడలాడిపోయింది.
ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా మొదలగు ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం వచ్చినట్టుగా మన యేసు ప్రభు మరణించిన క్షణాన భూమి వణికెను, బండలు బద్దలాయను. 4వది బండలు బద్దలాయను. భువనగిరి కొండలు తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి కొండ గొప్ప కొండ బద్దలైంది. అలాంటివెన్నో ఆ కాలమందు ఆ పాలస్తీనా, యెరూషలేము, యూదయ, గలిలయ, సమరయ ప్రాంతముల యందు ఎన్ని కొండలో బద్దలైపోయినాయి, ఎన్ని బండలో ముక్కలైపోయినాయి. సమాధులు తెరవబడిన, సమాధులు ఓపెన్ అయిపోయినాయి. ఎప్పుడో మరణించిన వారు మృతులందరూ నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాను. 5 వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగుపడిరి. ఎప్పుడు లేచాడు? రేపు లేస్తాడు. చనిపోయింది ఎప్పుడు? శుభ శుక్రవారం. సమాధులు తెరవబడి అక్కడిక్కడ ఆత్మలు సంచరించినట్టుగా సంచరిస్తున్నాయి. అయితే ఆయన లేచిన తర్వాత, పరిశుద్ధుడు లేచిన తర్వాత, నీతి స్వరూపుడు లేచిన తర్వాత అనేకులు కనపడ్డారు, అనేకులు వారిని చూశారు, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు, పరిశుద్ధ పట్టణం దేవాలయంలో ప్రవేశించారు. అప్పటి వరకు ఆత్మలుగానే తిరుగుతున్నాయి, ఆత్మలుగానే భూతాలు తిరుగుతున్నాయి. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారు. గొప్ప గొప్ప వింతలు. జీవాధిపతి ప్రాణము, జీవము ఎప్పుడైతే భూమిలోనికి దిగిపోయిందో వెంటనే సమాధులు తెరవబడ్డాయి. అయ్యో నీతిమంతుని చంపేశారా, నీతిమంతుని ప్రాణం తీశారా, జీవాధిపతిని మరణానికి అప్పగించారా అని మృతులు సైతము లేచి నిలబడి, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు మట్టికి మన్నై, దుమ్ముకు దుమ్మై ధూళిగా మారిపోయిన వారు ఉన్నారని జ్ఞాపకమే లేకున్న వారు, పరిశుద్ధులు అనేక మంది సమాధులు తెరవబడుట, అనేక మంది ఆ పట్టణంలో ఆ కాలంలో జీవించిన వారు చూచుట జరిగింది. అయితే ఒక మాట, తన ప్రియ స్నేహితునికి ఏమైనా అపమిచ్చాడు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అయితే ప్రభు మధ్యాహ్నం రమారామి 3 గంటల వేళ ప్రాణం పెట్టాడు. అప్పుడు చీకటి కమ్మింది, చీకట్లు ఆవరిస్తున్నాయి. ఆవరించిన వెంటనే మాను మీద వేలాడిన వారిని కాళ్ళు విరగొట్టి చంపేయాలని 2 దొంగలను, ప్రాణము ఉన్నది, కాళ్ళు విరగొట్టుతారు. ప్రభుల వారి యుద్ధకు వస్తే ఆయన అప్పటికే ప్రాణం విడిచెను, ఆయన అప్పటికే చనిపోయాను. అయితే ఆ దొంగకి అభయం ఇచ్చిన తన నేస్తానికి ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రభుల వారు మొదట వెళ్ళిపోతున్నారు పరదేశికి, ఆ వెనకాలే తన ప్రియ స్నేహితుడు వస్తున్నాడు. ఆకాశ మండలంలో పరదేశ మార్గంలో ఒక క్షణము తాలి ఆ వెనుక వస్తున్న స్నేహితుడిని వెంటబెట్టుకొని, రా పరదేశకు పోదాం, తర్వాత నా రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నా రాజ్యంలో ఉంటానని ఆశపడ్డావు,
సరే అప్పటి వరకు పరదేశంలో ఉండు అని ప్రవేశం చేసి పరదేశంలో రిసెప్షన్ అంటే స్వాగత సన్మానం. ఇంగ్లీషు భాషలో రిసెప్షన్ అంటే సరైన తర్జుమా అనువాదము స్వాగత సన్మానం. పరలోకంలో కోలాహలంగా దూతలందరూ సంతోషంతో ఆనంద హర్షాతిరేకాలు అనుభవిస్తూ మరణమును ఓడించి ప్రభు మృత్యుంజయుడై మరణమును జయించి ప్రభుల వారు వస్తున్నారు అలా అలంకరించండి, వాడబారని పుష్పాలు తేండి. ఆ పుష్పం ఇప్పుడు వాడిపోదు, వాడబారదు. ఆ పూలమాల, ఆ జీవకిరీటము, ఆ సువర్ణ మకుటము, ఆ బొకేలో ఉంచిన పువ్వులు ఎన్నటికీ వాడిపోవు. అలాంటి స్వాగత సన్నాహాలు ప్రభువును స్వాగతించడానికి ఏర్పాట్లు జరుగుతుంటే ఆగండి, నా ప్రియ స్నేహితుడు కూడా ఆ పరదేశంలో ప్రవేశిస్తాడు, కొంతకాలం ఆగండి అని రిసెప్షన్ స్వీకరించి వారి కోరికను అంగీకరించి తన ప్రియ స్నేహితుడు వెంటరాగా పరలోకములో సంచరించి ఆ ప్రియ స్నేహితుని పరదేశంలో అప్పగించి అక్కడి నుంచి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? మన ప్రభువు చనిపోయి ప్రేమయే తానై నిలిచి ప్రేమోక్తులనే పలికి ప్రేమ నగరుకే చెనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? చనియే ప్రేమనగరుకు చనియే, ప్రేమ పరదేశుకు చనియే, ప్రేమ రాజ్యముకు చనియే అంటే వెళ్ళిపోతున్నాడు. ఈ భూమి మీద మృతులు వెళ్ళరు, వారికి ఇంకో సమయం ఉన్నది, అప్పుడే వెళ్ళరు. అయితే ఎప్పుడు కళ్ళు మూసాడో అప్పుడే ఆత్మరూపకంగా పని ప్రారంభించాడు. కాలు చేతులు కదిలించరు. ఆకాశం కింద గొప్పవాటి యందు స్వల్పవాటి యందు ఏ సంగతులు జరిగినా వారికి ఇంకా చనిపోయిన వారికి లెక్క ఉండదు, వంతుండదు అని మా ప్రసంగి బోధించగా విన్నాం. చనిపోయి ఊరుకుంటారు, అచేతనంగా పడి ఉంటారు. మన ప్రభు వెడలిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తిన్నగా పరదేశకు వెళ్తున్నాడు, తన స్నేహితుని అప్పగించడానికి, రిసెప్షన్ అంగీకరించడానికి, స్వాగత సన్నాహం యాక్సెప్ట్ చేయడానికి. అక్కడ పరదేశంలో తన ప్రియ స్నేహితుని ఉంచుతున్నాడు, తిన్నగా పాతాళంలోకి వెళ్తున్నాడు. పేతురు మూడవ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగానే వారికి వెళ్ళి ప్రకటించాను. ఎప్పుడు నోవహు కాలము? పురాతన పితరుల కాలమందు. అబ్రాహాముకు ముందు, అబ్రాహాము తండ్రి తేరహు, లేమెకు. ఎప్పుడో ఆదికాండంలో 6-7 అధ్యాయాల్లో ఉన్న నోవహు జలప్రలయం దినములోకి వెళ్ళి అవిధేయులైన వారి ఆత్మలకు బోధించాడు, స్వార్థ ప్రకటించాడు.
ఆయన పని అచేతనంగా లేడండి. మన ప్రభులు వారు పనిచేస్తూనే ఉన్నారండి. ఎఫెసీ పత్రిక 2-3 అధ్యాయము 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. మనుషులు భూమి మీద ఉంటారు కదా, మృతులైపోతారు కదా, చనిపోయిన వారిని మనుషులుగా గుర్తించరు కదా. అయితే మృతుల లోకంలో మనుషులు ఉంటారండి. దేవుని వాక్యం సత్యమండి. మృతుల లోకంలో కూడా మనుషులు ఉంటారు. చనిపోయిన వాళ్ళు మనుషులేనండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మీ పితరుల దేవుడనని చనిపోయిన వారి గురించి చెప్పాడా మోషే? పొదలో కనపడి మోషేకు అబ్రహాం చనిపోయాడు కదా, ఇస్సాకు మరణించాడు కదా, యాకోబు కూడా వెళ్ళిపోయాడు కదా. ఎందుకు పితరుల దేవుడనని గుర్తింపు తెచ్చుకున్నాడు? మనుషులు అక్కడ ఉన్నారు. ఆ చెరను చెరగా పట్టుకుపోయి అక్కడున్న మనుషులకు ఈవులనిచ్చాను. ఈవి పునరుత్థానపు భాగ్యమునిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు నిద్రించిన, చనిపోయినా, లోకరీతిగా చనిపోయినా, మరణించిన, మృత్యు పాలైనా పని చేస్తూనే ఉన్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను కూడా పని చేయవలను అని పలికిన ప్రభు. తండ్రి విశ్రాంతి పొందాడా? 6 దినములు పనిచేసి 7వ దినము విశ్రాంతి పొందాడా? మరందరి ప్రార్థనలు వినట్లేదా? మరందరి మొరను ఆలకించట్లేదా? మనము కోరనివి అడిగి ఊహించి వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయట్లేదా మన ప్రభు? దయగల తండ్రి అంటే ఇది చెయ్యి, అది చెయ్యి, అది కావాలి అని అడిగే మన అవసరాలన్నీ తీర్చట్లేదా? అందుకొరకు పని చేయట్లేదా? ఎప్పుడు విశ్రాంతి పొందాడు? ఆ పరలోకపు తండ్రి కునుకడు, నిద్రపోడు, ఏమరి పాటను కూడా నిద్రపోడు. ఆయన కన్నుకు నిద్ర రాదు, కునికిపాటు రాదు. సర్వకాలముల యందు మెలకువగా ఉంటాడు, మనందరినీ కంటి పాప వలె కాపాడుకోవటానికి. తను నమ్మి భక్తులు, తన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలనందరినీ, ఈనాడు క్రైస్తవ లోకమును అంతటినీ కాపాడుటకు దివారాత్రములు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, ఒక దేశంలో, మన ఇండియా దేశంలో పగలు, ఎక్కడో కెనడాలో, అమెరికాలో రాత్రి. ఇక్కడ పనిచేస్తున్నాడు, రాత్రి కూడా పనిచేస్తున్నాడు. అమెరికా దేశంలో, కెనడా దేశంలో ఉదయం పనిచేస్తున్నాడు, సాయంకాలం పనిచేస్తున్నాడు. నిరంతరం అంతరాయం లేకుండా పనిచేస్తున్నాడు. మన ప్రభువు కూడా పనిచేస్తున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మన ప్రభు. అయ్యో నా బిడ్డలు లోకంలో ఉన్నారు, అనాథలుగా ఉండుట నాకు ఇష్టం లేదు అని ఆత్మదేవుణ్ణి, మీరు వెళ్ళండి నాయన, మీరు వెళ్ళండి ఆత్మదేవ, మీరు వెళ్ళండి. నేను వారితో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదరించానో మీరు వారితో ఉండండి, ఆదరించండి. వాళ్ళు భూమి యందు నా వాళ్ళై ఉండెను, ఇప్పుడు మీ వశంను చేస్తున్నాను అని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి సంచకరువుగా మనకు తోడుండటానికి అక్కడికి వెళ్ళి తండ్రిని ప్రభువు మహోన్నతుడైన దేవుని కృపార్శ్వమున నిల్చుండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాటి పాఠం సమాప్తము. రండి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప పరలోకపు తండ్రి, మా ప్రభుల వారు చనిపోలేదు, విడలిపోయి పరదేశుకు వచ్చాడు. పరదేశంలో తన స్నేహితుడిని అప్పగించాడు. అక్కడి నుండి తిన్నగా పాతాళంలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నోవహు కాలంలో జలప్రళయంలో
అవిధేయులైన ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి కూడా సువార్త ప్రకటించాడు. అక్కడ నుండి హానోకు మొదలుకొని ఆదాము, షేతు మొదలుకొని మెతుషెల మొదలుగా గల అబ్రహాము, ఇసాకు, యాకోబు. అబ్రహాము నా దినములను చూచుటకు ఆశపడెను. అబ్రహాము యేసు ప్రభుల వారి దినమును చూడుటకు ఆశపడ్డాడు. అబ్రహాము ఆశ నెరవేర్చడానికి ఆయన మృతుల లోకంలోనికి వెళ్ళుట, మృతుల లోకములో పరిచర్య చేయుట, సువార్తను ప్రకటించుట, వారికి విడుదల కలుగ చేయుట, చెరగా పట్టుకుపోయి మనుషులకు, అక్కడున్న మనుషులకు, భూమి మీదనే మనుషులు ఉంటారు అనుకున్నాం, కానీ పరమందు కూడా మనుషులు ఉంటారు. అక్కడున్న మనుషులకు ఈవులనిచ్చుటకు మా ప్రభుల వారు పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తూ మా అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ త్వరగా రాజులకు రాజుగా రెండోసారి రాబోతున్నారు. ఆ మహిమరాజు, ఆ ప్రేమరాజు, ఆ మేఘముల మీద ఆసీనుడైన వాడు మేఘంలో ఎక్కి వచ్చినప్పుడు మేమందరము ఆ రాజ్యంలో, ఆ పరలోకములో ప్రవేశించి భాగ్యవంతులు మగున్నట్లు సార్వత్రిక సంఘములలోని సకల విశ్వాసులందరికీ ఈ గొప్ప భాగ్యము దయచేయమని ప్రభు యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. మా గొప్ప పరలోక తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, కనికరము, అన్యోన్య సహవాసము, ఆదరణ, నిత్యక్షేమము, భద్రత ఇది మొదలుకొని ప్రభు యేసు రాజుగా రానున్న వరకు సదాకాలము సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘములన్నిటికీ కూడా తోడై ఉండునుగాక. ఆమేన్.